స్తోత్రాలు కూడా మీ అందరూ వందనాలు. ఇప్పుడు మనం వరుస క్రమంలో బైబిల్ తరగతి కొరింథీయులకు రాసిన పత్రిక 10:1-33 వచనాలు ధ్యానిస్తున్నాం. ఈ సమయం ఎంత అవసరం అంటే దేవుని ప్రవచనానుసారంగా ప్రకటన 1:3లో సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు వినువాడును చదువువాడును వాటిని అనుసరించేవాడు ధన్యుడు. తర్వాత చదవడం, వినడం, గ్రహించడం అనే మాట ఇందులో చెప్పలేదు, కానీ యేసుప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 13:23లో మంచి నేల పడిన వారు ఎవరనగా వాక్యం విని గ్రహించుకున్నవారు ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 ఫలించును. అది 4 సంగతులు జరగాలండి. వాక్యం వింటే సరిపోదు, వినడమే గొప్ప భాగ్యంగా ఇవాళ మనం చూస్తున్నాం. దేవుని వాక్యం వినడం ఇష్టపడలేదు, క్రైస్తవుడు ఇష్టపడలేదు, ప్రభువు నమ్మిన వాడు ఇష్టపడలేదు. సమయం లేదు, సమయం వృధా చేస్తారు, కానీ వాక్యం వినడానికి ఇష్టపడలేదు. తీరా ఈ వాక్యంలో మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే వాక్యము చదవాలి, వినాలి, గ్రహించాలి, ఆచరించాలి, వారే ధన్యులు. అందుకని వాక్యము చదవడం, వినడం, ధ్యానించడం, ఆచరించడం ఎంతో అవసరమైనది. అందుకని వాక్యం ఎల్లప్పుడూ బైబిల్ దగ్గర సమయాలు సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ మొదటి వచనంలో కొరింథీ మొదటి పత్రిక 10:1 సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. పైన మేఘం అంట, రెండు ప్రక్కల నీరంట. మేఘం అంటే నీరే కదా, మేఘం అంటే నీరే కదా, నీరే. రెండు పక్కల నీరు అంటే పై నీరు ఉంది, కుడి అడవులు నీరు ఉంది. అంటే నీటి మధ్యలో వారు లెక్క. దాన్ని బాప్తిస్మం అన్నారు. చూద్దాం. నిర్గమకాండము 14:21-22లో యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరు నేలగా చేసెను. నీళ్లు విభజింపగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయేది. ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తున్నాడు ఆయన. వారు అక్కడ సముద్రంలో నడిచిపోయేది అని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 51:10 యెషయా ప్రవక్త కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అగాధ జలములు గల సముద్రమును ఇంకి చేసిన వాడవు నీవే కదా అన్నాడు యెషయా ప్రవక్త. విమోచించిన వారు దాటిపోయినట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా అన్నాడు ప్రవక్త. మళ్ళీ ఆ విషయాన్ని, ఆ సముద్రం నడిచిపోయిన వారిని విమోచించబడిన వారు అన్నాడు. అక్కడ
అని యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనకారుడు 78:13లో ఆయన సముద్రమును బావిగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. రెండు ప్రకారం వాడంట నీరు. కీర్తన 78:13 సముద్రము బావిగా చేసి అని మాట వాడుతున్నాడు. ఏమండి, ఈ ఒకటో వచనంలో ఎంత క్లియర్గా మనం ఎందుకు చూడాలంటే రెండవ వచనంలో అందరూ బాప్తిస్మం పొందిరు అంటాడు. అందరూ బాప్తిస్మం పొందిరు. ఎంతమంది? ఏమండి, కాల్బలం అంటే కాల్బలము యవనస్తులు 6,03,550 మంది అంట కాల్బలము. అంటే ఒక్కొక్క వ్యక్తికి 5 వేసుకున్నాం. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, కనీసం 5 వేసుకుంటారు. ఏమండి, 30 లక్షల సుమారు ఒకేసారి బాప్తిస్మం అని మాట. కుటుంబానికి అప్పుడు కుటుంబ వ్యవస్థలో జనాభా ఎక్కువ 10 మంది వేసుకుంటే 60 లక్షల పైసలు బాప్తిస్మం. అందరూ బాప్తిస్మం పొందారు. పైన మేఘము, సముద్రంలో ఇరుపక్కల నీరు, దాన్ని బాప్తిస్మం అన్నారు. ఈ విషయాన్ని పేతురు పత్రికలో ఇంకొక సంఘటన కూడా బాప్తిస్మం అంటున్నారు. మొదటి పేతురు 3:19-21. మొదటి పేతురు 3:19-20-21. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నాలుగు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవే అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందేది. చూసారా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం అంటాం, బాప్తిస్మం అంటారు, రక్షణ. ఓడలో ఉన్న వారు కూడా రక్షణ పొందారంటాడు. రక్షణ పొందారంట అంటే వారు కూడా బాప్తిస్మం పొందారని చెప్తాడు. అంటే పై నీరు, కింద నీరు, ఏమండి, నీరు చూస్తూనే ఉంది, ఆ నీటి మధ్యలో ఉన్నారు అన్నట్టు అన్నమాట. అదేంటన్నమాట, చిన్న జలప్రాయంలో కింద నీరు వాడ నడుస్తుంది, ఇరు ప్రక్కల నీరు, పై నీరు చూసేస్తుంది, కొండపోత. అందులో 80 మంది రక్షించబడ్డారు. అది కూడా బాప్తిస్మంగా చెప్తాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నదే. అంటే ఈ ఇశ్రాయేలు సముద్రం నడవక ముందు సంఘటన చెప్తారు అక్కడ. ఆ సంఘటన జ్ఞాపకం చేసి ఇప్పుడు బాప్తిస్మం రక్షిస్తుంది. లోకంలో ఏ మనుషుడైనా ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొందకపోతే అతను రక్షించబడిన వాడు కాడు. విమోచింపబడిన పాపములు విమోచింపబడిన వాడు కాడు నాతో. అందుకే ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమాండ్మెంట్, మార్క్స్ 16:15 సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడిన నమ్మని వానికి. బాప్తిస్మం లేకపోతే ఆ వ్యక్తి రక్షణ పొందిన వాడు కాదు, పాప విమోచన పొందిన వాడు కాడు. 3వ వచనం, అందరూ ఒకే ఆహారం భుజించింది. అలా బాప్తిస్మం చూసాం. బాప్తిస్మం పొందినప్పుడు
అందరూ ఒకే ఆహారం భుజించారండి. నిర్గమకాండము 16:16 మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెలు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. అంటే ఒకే ఆహారంలో ఈ 30 లక్షల 60 లక్షల మంది తిన్నారు. అని సముద్రం నడిచిన వారందరూ ఒకే ఆహారం తిన్నారు, భుజించారని విషయం చెప్తారు. కీర్తన 78 24-25 ఆహా 78 24-25 ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఈ ఒకే ఆహారం, దాని పేరు మన్నా. ఇప్పుడు రక్షణ పొందిన ఒకే ఆహారం, ఆయన శరీరం అనే రొట్టె. నాలుగో వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసేది. ఇది మళ్ళా పానం. రొట్టె వచ్చిన తర్వాత మనం ద్రాక్షరసం తీసుకుంటాం కదా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసేది. నిర్గమకాండము 17:6 ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను పట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాడు. ఒకే పానం, ఒకే బండలు ప్రాణం, ఒకే బండలు త్రాగాడు. అందరికీ ఒకే ఆహారము ఒక దాంట్లోనే, అందరికీ నీరు కూడా ఒక బండలో నుంచి. కీర్తన 78:17-16 అరణ్యములో ఆయన బండను చీల్చి అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగించాడు. బండలో నుండి ఆయన నీటి కాలువ తప్పించాడు, నదుల వలె నీళ్లు ప్రవహించాడు. ఆ బండ క్రీస్తే అన్నాడు ఇక్కడ. మూడవ వచనం, 4వ వచనం, ఆ బండ క్రీస్తే. క్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? ఇశ్రాయేలు ప్రయాణంలో క్రీస్తు ఉన్నాడని చెప్పి అన్నారు ఇక్కడ. తోడుగా ఆ బండ క్రీస్తే. ఐదవ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములో సంహరింపబడి రక్షణ పొంది దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవుని ప్రేమను తిరస్కరించి దేవుని తిరుగుబాటు చేసి దేవుని సేవలను తిరుగుబాటు చేసి సనిగి దేవుని మీద అవమానంగా మాట్లాడినందుకు అరణ్యంలో సంహరింపబడి అన్నాడు. 5వ వచనంలో రక్షణ పొందిన వారు ఇవాళ మనం ఎంత జాగ్రత్తలో ఈ వాక్యాలు తెలియజేస్తాయి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి. కీర్తన 78:17 ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకా
ఇంకనో పాపము చేయుచునే వచ్చింది. ఇన్ని మేలులు పొందొచ్చు, ఇన్ని మేలులు పొందొచ్చు. ప్రత్యక్షంగా ఈ మహిమను చూస్తూ ఆయనకు తోడుగా నడిపిస్తున్నప్పటికీ వారు తిరుగుబాటు విరోధముగా, దేవుడికి విరోధముగా మాట్లాడుతున్నారు, పాపం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, సరుగుతున్నారు. సరుగుడు చాలా ప్రమాదం. కీర్తన 78:22 చూద్దాం. 22 వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయే అని తినేసి మన్నా తినేస్తూ ఏమంటే బండలని త్రాగేస్తూ ఆయన మహిమలో నడుస్తూ విశ్వాసం ఉంచలేదంట. వారు దేవుని విశ్వాసం ఉంచకపోయేది ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. రక్షణ నమ్మిక ఉంచాలంటాడు. మనం రక్షణ పొందాం కదా, దేవుడు పాప క్షమాపణ ఆత్మరక్షణ ఇచ్చాడని నమ్మాలంట. ఇవాళ క్రైస్తవుడు ఆ విధంగా సరిగ్గా నేను పాప క్షమాపణ పొందాను, దేవుడు ఇచ్చిన రక్షణలో నేను ఉన్నాను, ఆత్మరక్షణ పొందాను, దేవునికి కుమారుడు అయ్యాను, పరలోక ఆస్తి వారసుడయ్యానని చెప్పి ఆ యొక్క విశ్వాసం లేకుండా ఉన్నట్టయితే ఇప్పుడు వీరు లెక్కలు వచ్చారు. వీరు లెక్కలు వారు దేవుని విశ్వాసం వచ్చారు పోయి ఆయన దయచేసిన రక్షణ నమ్మికించలేదు. రక్షణ దయచేసాడట. మనకు రక్షణ దయచేసాడు దేవుడు, దానిని నమ్మించి ప్రయాణం చేయాలి మనం. యోధా పత్రిక 5వ వచనము, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయవలసినదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసేను. ప్రభు రక్షించినప్పటికీ రక్షించబడిన వారే ఆ దేవుడిని పూర్తిగా నమ్మలేదట. కనుక నాశనం తెలుసుకున్నారు. శరీరానికి ఆత్మ కూడా నాశనం తెలుసుకున్నారు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యోధా పత్రిక క్రొత్త నిబంధనలో పత్రిక రాస్తూ ఐగుప్తులో విడుదల పొందిన ఇశ్రాయేలు గురించి, ఐగుప్తులో ప్రజలు రక్షించినను భౌతికంగా రక్షణ, ఆత్మీయంగా రక్షించాడే. ఈ మర్చిపోయిన వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశారు. ఒక ఫరో బానిసత్వం నుండి ఘోరమైన అతి ఘోరమైన కష్టాల నుండి, ఆర్థిక ఆర్థిక బాధల నుండి కుటుంబాలు రక్షిస్తే సముద్రంలో మళ్ళా విమోచన కలిగిస్తే ఆత్మకే శరీరం కూడా వారు నమ్మలేదంట. ఐదవ వచనంలో మళ్ళా చూద్దాం. డిగ్రీ రాసిన పత్రిక 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది, కానీ వారు వినిన వారిలో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. రక్షణ పొందినవారు అంటే సంఘంతో కలిసి ఉండాలంట. వారు వినిన వారిలో, దేవుని మాటలు వినేవారిలో, రక్షణ పొందిన వారితో కలిసి ఉండాలంట. విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక రక్షణ పొందిన వారు సంఘంతో సమాజంతో కలిసి ఉండాలి. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయన. దేవుడు పోయినంత అంత పోయింది, రక్షణ పోయింది.
కలిసి ఉండాలి. సంఘంతో వినిన వారితో, విశ్వాసం గలవారితో కలిసి ఉండాలట. విశ్వాసం గలవారితో రక్షణ మంది కాపాడుకుని ఉంటారు. అదే సంఘం. ఆ సంఘంతో కలిసి ఉండాలంట. కొందరైతే లేరంట. ఆది కాలంలో ఇశ్రాయేలీయులు అనే విషయానికి జ్ఞాపకం చేస్తున్నారు. 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండా నిమిత్తము ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూసుకోండి ఆలోచన. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండా నిమిత్తము ఈ సంగతులు అంటే ఇప్పుడు అక్కడ మన పుస్తకం చదివిన రాయబడిన సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కీర్తనకారుడు ఈ వాక్యానికి 106 24 నుంచి 27 వరకు, వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయి. ఇవన్నీ అనిపిస్తుంటే మాట నమ్మలేదంటే, ఆయన మాట నమ్మలేదంటే 106 24 27 మాట నమ్మకపోయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి మాట నమ్మాలా నమ్మదా? నమ్మకపోతే ఖచ్చితంగా చెప్తారు ఇక్కడ ఎలా ఉండాలో. యెహోవా మాట ఆలకింపక అది విద్యగా నమ్మలేదు. ఆలకించాలంట. దేవుడి వాక్యము ఆలకించాలంట. ఆలకించకుండా నమ్ముతాడు. యెహోవా మాట ఆలకింపగా వారు తమ గుడారములో సనుగు కొనేది. దేవుడి మాట వినలేదంట. ఏమండి నమ్మలేదంట. ఒక మంచి చెప్తారంట. గుడారాల నుండి ఆ దేవుడు చెప్తాడే, మోసాలు చెప్తాడని మోస మీద, దేవుడి మీద, దేవుడి సేవకుడి మీద తిరిగి ఓటు చేస్తూ గుడారాల నుండి ఆ దేవుడు చెప్పడం చేయకుండా సనుగుతున్నారంట. సనుగు కొనేది. అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయటకును అన్యజనుల్లో వారి సంతానము కూల్చుటకును దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. సరిగ్గా వల్ల దేవుడి మాట ఏమండి వినలేదంటే నమ్మలేదంట. ఇంకా తిరిగి సనుకున్నాడంట దేవుడి మీద, సేవకుల మీద. అందుకని ఆయన దేవుడి చెయ్యి వారి మీద ఎత్తారంట. దేవుడి చెయ్య ఆశీర్వాదించడానికి ఎత్తబడాలా, కొట్టడానికి ఎత్తబడాలా? చెప్పండి సమాధానం. సేవకులు దేవుడి చెయ్య ఆశీర్వదించడానికి ఎత్తబడాలా, కొట్టడానికి ఎత్తబడాలా? చెప్పండి. పట్టణానికి ఎత్తారంట. ఆయన వారిని చెయ్యి ఎత్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 29 నుంచి 33 వరకు రాసుకోండి. మీరు రాసుకునేవాడు 29, 33 వరకు 30 వరకు చదువుతున్నారు. మీ సేవలో దేవుడు అంటున్నాడు, ఈ అరణ్యములోనే రాలు మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారు అందరూ అనగా 20 ఏండ్ల మొదలుకొని పై ప్రాయం కలిగి నాకు విరోధముగా సరిగిన వారందరూ రాలిపోదురు. ఇప్పుడే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము.
మోషే ఇంకా పాలు తేనె ప్రమాణం చేసి చూస్తాను వాగ్దానం చేశారు కదా, దగ్గరికి తీసుకొచ్చారు, దగ్గరికి వచ్చేసారు. ఇక నది అడ్డం. దగ్గరికి వచ్చేసారండి. మోషే ఏం చేశారంటే 12 మందిని, 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకుని వేగు చూడమని, ఆ దేశం యొక్క పరిస్థితి చూసిరండి అని పంపించారు. వాడు 4 రోజులు ఆ దేశంలో తిరిగి వేగు చూసి అంటే చేయడిలా ఆ దేశ పరిస్థితి ఏంటి, మనం దాటినాక వారిని జయించగలమా, వారి యొక్క స్థితిగతులు ఏంటి, అక్కడ అవన్నీ పరిశీలించరండి అని చెప్తే 12 మంది వెళ్ళి 4 రోజులు తిరిగి వచ్చారండి. తిరిగి వచ్చిన తర్వాత 10 మంది విరోధంగా చెప్పారు, 2 అనుకూలంగా చెప్పారు. వెళితే మనం వెళితే మనం జయించగలమని 2 చెప్పారట. 10 మంది భయపెట్టేశారట. అందుకని ఈ ప్రజలందరూ కూడా ఏమంటే కాల్బలము 6,03,550 మంది, వారితో తల్లిదండ్రులు, వారి యొక్క పెద్దలు అందరూ కూడా దేవుడు మాట వినకుండా ఏమన్నా నమ్మకుండా ఏమన్నా ఇక్కడ ప్రమాదం 10 మంది చెప్తారు అక్కడ ఆ దేశం నుంచి అందరూ చంపేస్తాడు. మేము మా పిల్లలు చంపేది తీసుకొచ్చారా, మమ్మల్ని మా పిల్లలు చంపేది తీసుకొచ్చా నీ దేవుడు నువ్వును అని మోసం మీద తిరుగుబడి సరిగానంట. సందర్భం అది అక్కడ. అందుకని దేవుడు ఇక్కడ కాల్బలము నాకు విరోధముగా సరిగిన వారందరూ రాలిపోదురు. ఎంతమంది సరిగారట అమ్మా, ఎంతమంది సరిగారు? మొత్తం జనాభా, ఆడ మగ పిల్ల పీసి అందరూ కూడా గుడాలు కూర్చి ఏడుతూ చెడ్డవార్త వచ్చింది కదా. మరి చంపేస్తుంటే అక్కడికి పెద్ద పెద్ద మహా ఉన్నత దేవులు, మనమేమో నరకలాగా, వాళ్ళేమో బలవంతులు, దాంట్లో చంపేస్తారు, సంప్రదాయం తీసుకొచ్చేదేళ్ళు అని చెప్పారు. వార్త చెడ్డ వార్త, అబద్ధ వార్త. అందుకని దేవుడు అంటాడు, మిమ్మల్ని నివసింపజేయునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరు ప్రవేశింపరు, ఇది నిశ్చయము. గుడారానికి వచ్చింది ఏడుస్తూ సరుతున్న వారికి కోరుకోబడి దేవుడు మీరు ఎక్కడితో కట్టక పాలు తిని ప్రవచన చేసుకుని మీకు భాగము ప్రవేశము లేదు అని చెప్పేసి. సంఖ్యాకాండము 11:4-5 వారి మధ్యనున్న మిశ్రిత జనము. మరి వీరితో పాటు ఇక్కడ ఐగుప్తులో నుంచి ఇంకా అన్యులు కూడా వచ్చారంటండి. మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. మన ఈ సందుల్లోనికి ఏమన్నాడండి, ఈ సందుల్లో ఏమంటే ఈ మిశ్రిత జనం ఉన్నారు కదా, వీళ్ళు కూడా వచ్చినాడు ఏమండి. సంఖ్యాకాండం 11:4-5 11:4-5 మాంసాపేక్ష అధికముగా కనపరచుగా. ఈ మిశ్రిత జనం ఏంటంటే ఈ మాంసం అంటే మహాపిచ్చట. ఇశ్రాయేల్ మాంసాపేక్ష అధికముగా కనపరచడంటే వీళ్ళకి మాంస అపేక్ష ఎక్కువ అంట. మాంసం అంటే బాగా తిరిగి తింటారంట. ఇశ్రాయేల్ ప్రజలందరికీ వాళ్ళందరూ కూడా ఏం లేదు ఇక్కడ ఆహారం, మాంసం లేదు, ఏం లేదు, ఏం తిండండి అని చెప్పి అందరినీ కూడా బాక్స్ పాటు చేశారంట. ఇది తిండండి, శంసారము, ఇది చప్పని కూడండి, మాకు మాంసం లేదు అని చెప్పేసి వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి మనసును పాటు చేశారంట. కనపరచగా ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే అలా మొదలెట్టారో మొత్తం అందరూ మొదలెట్టారు. ఇశ్రాయేలు అందరూ కూడా మరలా ఏడ్చి
ఏం కావాలంటే ప్రయాణాలు ఉన్నారు, ఆహారం లోటు లేదు, నీళ్ళు లోటు లేదు, దేవుడు ప్రత్యక్షించోడుగా ఉన్నాడు. ఇప్పుడు మాంసం కావాలంటే దారిలో ప్రయాణంలో ఎవరన్నా మనం ఊరు తీసుకెళ్ళాలనుకోండి, ఊరు కాయగూర హోటల్ తీసుకెళ్తే అక్కడ కట్ట ముక్క పెడితే కానీ మనం తృప్తి ఉండదు, కాయగూర పోతే ఎక్కదు. అలాగనమాట ఇక్కడ ప్రయాణం ఉన్నదా అన్నా ఎలా ఉన్నారా? ఏం కావాలంటే ఇక్కడ మాంసం ఎవరు పడతారు మాట్లాడినాడు. ఏమండి మాంసము ఎవరు పెట్టారు? మాకు ఎవరు మాంసం పెట్టారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, చేపలు కావాలంటే ఏంటంటే మాంసము చేపలు, కీరకాయలను ఏంటంటే కీరదోస కావాలంట. మరి మాంసము చేప తినంటే మరి కీరదోస, కీరకాయలను, దోసకాయలను, కూరాకులు, మళ్ళీ ఆకుకూరలు కావాలంటే తోటకూర, గోంగూర, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు, మళ్ళీ బగలొక్క, ఇంకా తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవే. ఈ ప్రయాణం ఏమంటే జ్ఞాపకం, ప్రయాణం మాంసం, చేపలు, బంగాళదుంపలు, చాలా చెప్పాడు లిస్ట్. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు ఎవరితోటి? మోషేతో, అహరోనుతో. జ్ఞాపకం వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణము సమస్యలేను ఏంటంటే తృప్తిగా లేదు. వారిలో కొందరి వలె మీరు సమస్య లేదు. ఏడవ వచనం, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. నిర్గమ 32:4 విగ్రహారాధన అంట. 32:4 అతడు వారి వద్ద వాటిని తీసుకొని, ఏమండి మోషే అన్నవాడు ఎక్కడికి పోయాడో, మమ్మల్ని నడిపించే దేవుని దేవతను తయారు చేయమన్నాడట ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అహరోనుతో. అయితే మీ ముక్కులకి చెవులు కూడా ఏమన్నాడట, మీ ముక్కులకి చెవులు ఉన్న బంగారం తీయమన్నాడు. అతడు వారి వద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరచి ఏం చేశాడంటే రూపాన్ని ఏర్పాటు చేశాడంటే దానిని ఆ బంగారం పోత పోసిన దూడగా చేశాను. అందులో బంగారం తీసుకున్నాడండి, అది కరిగించాడంట, ఒక రూపం చేశాడంట, పొగలతో రూపం చేశాడంట, అందులో పోసాడంట. అప్పుడు వారు బంగారు దూడగా చేశాడంట, అహరోను చేశాడు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఐగుప్తులు రప్పించిన దేవుడు ఎవరంటే దూడ, బంగారు దూడ, దేవుడు ఇదే అని. అహరోను అది చూచి, ఏంట్రా బాబు అనలేదండి ఆ సేవకుడు, ప్రజలు చెప్పినట్టుగా చేసేసాడండి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించాను. మరి సేవకుడు ఏం చేశాడంటే ఈ దూడ ఎదురకుండా బలిపీఠం కట్టాడు. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ. ఏంటంటే మళ్ళీ దూడ పేరేంటి? యెహోవా.
రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమునే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకు లేచిరి. 7వ వచనంలో డ్యాన్స్, త్రాగుడు రేపించారు. తిరుటకు త్రాగుటకు ఆడుటకు లేచారు. వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధకులైనప్పుడు, అది ఇక్కడ ఆ వాక్యం మన ఎక్కడ సంగతి తీసుకొస్తున్నాడు, అక్కడ ఏం జరిగింది, విగ్రహాలు ఏం జరిగింది అని మనం చూడాలి కదా, పరిశీలన చేయాలి కదా. మరి ఏంటంటే యెహోవా దేవుడు విడిచిపెట్టి ఏమంటే బంగారు దోడను చేసుకుని ఆ దోడకి యెహోవాని పేరు పెట్టి ఇక్కడ పండుగ చేస్తారంట. డ్యాన్సులు, త్రాగుడు, ఏమంటే చిందులు. అందుకని క్రొత్త నిబంధనలో మీరు విగ్రహారాధకులై ఉండకూడదు అని మాట. నిర్గమ 32 25 నుంచి 28, 25 నుంచి 28. వీళ్ళంతా తనంతా ఈ డ్యాన్స్ చేసే సమయంలో మోషే గారు దేవుని దగ్గర నుంచి పదాజ్ఞలు పట్టుకుని వచ్చారు. ప్రజలు అప్పుడు ఎలా ఉన్నారంట, వెచ్చలవిడిగా. మోషే గారు ఏమంటే దేవుని దగ్గర ధర్మశాస్త్రం తెచ్చే సమయానికి ప్రజలు వెచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను వెచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. మోషే అన్నాడు. అహరోను ఏం చేశాడంటే, ఇద్దరు సేవకుల్లో ఒక సేవకుడు ప్రజల మాటలు లోబడిపోయాడు, ఒక ఆయనేమో దేవుని దగ్గర నుండి వీళ్ళు ప్రజాజ్ఞ చేస్తున్నాడు. కనుక అహరోను విచ్చలవిడిగా వదిలేశాడంటే, ఈవేళ విచ్చలవిడిగా వదిలేసినటువంటి భక్తుల్నే అనేక మంది సేవకులు ఉన్నారు. ఉన్నారంటే విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండాను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, మోషే కోపం వచ్చేసింది. దేవుడి పక్షంలో నా పక్షం రండి అన్నాడు, పిలుస్తున్నాడు. ఏమండి అనగా లేవీయులు అందరూ అతని యొద్దకు కూడి వచ్చింది. అతడు వారిని చూసి, మీలో ప్రతివాడు తన కత్తిని నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారము వరకు వెళ్ళిచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపాలని. ఏం చేయాలంటే విగ్రహారాధనకి ప్రతిఫలం ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడని, యెహోవా పక్షంలో నా పక్షం రండి. ఈ విగ్రహారాధన చేశారు కదా, వాళ్ళందరినీ కూడా తమ్ముడని, అన్నని, బంధువుని, రక్ష మంది, స్నేహితులని, పొరుగుని చూడొద్దు. కత్తి ఎవరు దొరికితే చంపేయండి. ఈ దేవుని ఆజ్ఞ, దేవుడు సెలవిచ్చాడు. అంటే విగ్రహారాధన అంటే దేవునికి ఎంత కోపమో తెలుస్తుంది ఇక్కడ. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎంతమంది అండి? 3,000 మంది విగ్రహారాధన చేసినందుకు 3,000 మంది చనిపోయారు ఆ దూడ బొమ్మ దగ్గర. అందుకని అదే కొరింథీ పత్రిక చదివి మనం 10:14లో కాబట్టి నా ప్రియ సహోదరులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. అందులోనే అధ్యాయంలోనే మళ్ళీ చెప్తారు మన ఛానల్లో. అందుకని విగ్రహారాధనకి దూరముగా ప్రభువుని నమ్మిన వాళ్ళు విగ్రహారాధన దూరంగా పారిపోండి.
మనకు అవసరమా చెప్పండి, మనకు అవసరమా? విగ్రహారాధన దూరంగా పారిపోండి అని చెప్పి కొత్త నిబంధనలో వారిని బట్టి హెచ్చరిక చేస్తున్నారు. అంటే ఎంత వ్యతిరేకమైన విగ్రహారాధన దేవుడికి. 8వ వచనప్పుడు 18 వారి వలె మనము వ్యభిచరింపక ఉందాము. అది వ్యభిచారం అంటే దారిలో ప్రయాణంలో. వారి వలె మనము వ్యభిచరింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే ఏమండి 23,000 మంది కూలిది. ఏమండి ఇందులో విగ్రహారాధన వ్యభిచారం 2 ఉన్నాయి. రెండింటికి దేవుడు కోపం వచ్చి ఒక్క దినములోనే 24,000 మంది చనిపోయారు. సంఖ్యాకాండము 25:1-3 ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. మోయాబు ఆ దేశం నుంచి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీలతో వ్యభిచారం చేసిన ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలీయులు సిత్తీము లోయలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి రెండు పాపాలండి. విగ్రహారాధన వ్యభిచారం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొని నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. 25:9 కోపం వచ్చిందంట. ఏం జరిగింది మరి అక్కడ కోపం వస్తే? 25:9 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. ఇక్కడ పాపం ఏంటంటే వ్యభిచారము, విగ్రహారాధన. ప్రకటన 28:8లో ఇప్పుడు శిక్ష లోకమందరికి కూడా. ఇప్పుడు అక్కడ ప్రజలు చేసిన పాపానికి పాపం అంటే విగ్రహారాధన వ్యభిచారం పాపము. దేవుని దృష్టిలో విగ్రహారాధన పాపము, వ్యభిచారం పాపం. ప్రకటన 28:8లో పిరికి వారును, అసహ్యులను, అవిశ్వాసులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, అబద్ధకులందరూ అగ్ని గుండములో పాలు పొందుదురు. ఇది 2వ లోకమందరికి ఇప్పుడు శిక్ష. అంటే ఏమన్నా తెలుసండి ఈ శిక్షకి? విగ్రహారాధన, వ్యభిచారము, వ్యసనము, వ్యసనము, అబద్ధము, అబద్ధము, తరువాత దురాశ, ఇవన్నీ కూడా నరకానికి దారి. 19:9 మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 10:9 కొరింది చదువు కదా 9వ. దానికి సంఖ్యాకాండము సర్పముల చేత నశించారంటండి. దేవుణ్ణి ప్రభువును శోధించారంట. మనము ప్రభువును శోధింపక యుందము. కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. పాము కాడేసేసి పాములు. ఆ సందర్భం చూద్దాం. సంఖ్యాకాండము 21:4-6 వారు ఎదోము దేశమును చుట్టి పోవాలని ఓ
జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయేది. దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయడం పాపము, శాపము, శిక్ష కూడా. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఐగుప్తులో మమ్మల్ని ఇక్కడ సంపదను తీసుకొచ్చారా? నీవు నీ దేవుడు అనే శాపము తిరగబడ్డారు. ఎవరి మీద? ఇదిగోండి ఇక్కడ మోషేకును దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడాలి. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? మీరంటే ఎవరు? దేవుడును సేవకుడు. మోషే గారు దేవుడు. మీరు నన్ను ఎందుకు రప్పించారు? ఏమంటే ఐగుప్తులో ఎందుకు రప్పించారండి అన్న? పాలు ప్రభు దేశంలో రప్పించారు, చంపడం కాదు. ఏ దేశమో? ఇప్పుడు మనల్ని ఎందుకు పిలిచారు? పాపంలో మనల్ని పిలిచారు, పనిలోకి ఇవ్వడానికి. ఏమండి? దేవునికి మోషేకి విరోధం మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములు పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. మనము పరలోక ప్రయాణంలో ఉన్నామండి క్రైస్తవుడు. ఏమండి? కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఆయాసకరమైన సంగతులు ఉంటాయి. ఏమండి? హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎందుకంటే మన జీవితము సుఖ దుఃఖాలతో కలిపి ఉంటుందండి. మన జీవితం సుఖ దుఃఖాలతో కలిపి ఉంటుంది. అలాగని చెప్పి దేవుడి మీద సేవకు తిరుగుబాటు చేస్తాను. సహనంతో మన ప్రయాణం సాగాలి. ఏమండి? అది లేదు ఇది లేదని చెప్పి దేవుడు మాకు ఏం చేయట్లేదని చెప్పి ఇలాగ మూడుకున్నట్టయితే, సనుగునట్టయితే వెంటనే శిక్ష పడిపోతుంది మన మీద. ఇవాళ క్రైస్తవుల మీద కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా అన్నమాట. 10 వచనాలు కొరింది. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుల చేత నశించిరి. చాలా ప్రమాదం సనుగుడు. సేవకుడి మీద సనగడం, దేవుడి మీద సనగడం. దేవుని సేవకుడు సనగకూడదు. దేవుడి మీద సేవకుడు సనిగితే ఏమండి? నాశనం, జీవితం నాశనం అయిపోతే, ఆత్మ నాశనం అయిపోతే. సంఖ్యాకాండము 14:1-3. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలందరూ ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఏంటంటే వార్త, చెడ్డ వార్త మీద ఈ రేవుదారులు చచ్చిపోతారని చెప్పారంట. ఇంకా అందరూ మొత్తం అందరూ ఏట మొదలెట్టారంట. ప్రజలందరూ ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనిగిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఏమన్నా చూడండి, సేవకుల మీద, సేవకులతో మాట్లాడుతున్నారు, సేవకులు తిరుగుబాటు చేస్తున్నారు. అయ్యో ఐగుప్తులో మేమేళ చావలేదు, ఈ అరణ్యంలో మేమేళ చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. సేవకుల మీద
దేవుడి మీద. మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనను. ఏమంటే ఐగుప్తులోంచి ఇంత కష్టపడి తీసుకొచ్చిన మోషే అహరోనుతో అన్నారు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోవడం మంచిది కదా, మేము వెళ్ళిపోతాం. ఎందుకు తీసుకొచ్చారు మీరు? మీ దేవుడు మీరు వెనక్కి వెళ్ళిపోతాం. క్రైస్తవుడు రక్షణ పొందినప్పుడు మళ్ళీ వెనకాలొచ్చా? ఆలోచన రావచ్చా? సంఖ్యాకాండము 14, 26, 27. మరియు యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు. అదిగోండి, సేవకులు సరిగితే ఎక్కడికి వెళ్ళిపోతుంది సనుగుడు? రవి గారు సేవకులు సరిగారు అండి, ఎక్కడికి వెళ్ళిపోయింది సనుగుడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని ఆయన అన్నాడు. ఇప్పుడు మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును, సంఘము, ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. ఏమంటే మనం అనుక్షణం మాట్లాడతాం. దేవుడు వినేవాడు, చూసేవాడు, మాట్లాడేవాడు. విన్నారంటే సనుగులు. సంఖ్యాకాండము 34, 38 వరకు, అదే 14వ అధ్యాయము 34, 38 వరకు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము, సనుగుడికి శిక్ష. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము, ఎన్ని రోజులు సంచరించారండి? 40 రోజులు సంచరించాడు ఆ యొక్క గొడసార్లు వెళ్ళి. లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున, 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి, అది దోషం చేసిన వాళ్ళు శిక్ష వాళ్ళే భరించాలి. ఎవరు దోషం చేశారు? ఏమండి 40 రోజులు చూసి వచ్చారంటండి, ఇంకా వారం 10 రోజులు వెళ్ళిపోతారు, దాటేస్తారు. వెళ్ళి అది దేవుడి స్థానం దేశం స్వతంత్రించుకుంటారు, పాలుదేం ప్రాంత దేశంలో వెళ్తారు. కానీ 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరగాలంటాడు దేవుడు. మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్టు తెలుసుకొందు. ఏంటంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టేశాను, నేను మీతో రాను, మీకు తోడుగా ఉండను. సనుగులు ఎంత ప్రమాదం చూడండి. దేవుడి మీద శాపం సరిగితే దేవుడు మనతో ఉండడంట. రోసి వేసినట్టు తెలుసుకుంది. ఏంటంటే వదిలేశాను, మీకు తోడుగా ఉండను అని. ఇది యెహోవా అని నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డలకు ఈ సర్వ సమాజములకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించబోదురు. ఏంటంటే సరిగ్గా దేవుడి మీద దేవుడి సేవ సరిగ్గా ఉందంటే క్షీణదశ, ఆశీర్వాదం పోతాడు. క్షీణించబోదురు, ఇక్కడనే చనిపోదురని అదే అరణ్యంలో చనిపోతారు. మనకి 10వ వచనం గురించి చదువుతాం. ఇదంతా కొత్త నిబంధనలు ఇచ్చిన మరి అక్కడ ఏం జరిగిందో ఏ విషయం చెప్తున్నారో మనం చూడాలి కదా. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము. ఏంటంటే ఏ సమాచారం? చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు
ఏమండి చెడ్డ సమాచారం అంటండి. ఇప్పుడు దేవుని పేరు మీద దేవునిలో చెడ్డ సమాచారము, అబద్ధం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. 12 మందిని పంపితే 10 మంది అబద్ధం ఆడారండి. అక్కడికి వెళ్ళి చచ్చిపోతాం, క్షేమం ఉండవు, చంపడానికి తీసుకొచ్చారు వీళ్ళు అని చెప్పి అబద్ధం చెప్పారండి సర్వ సమాజానికి. లోకంలో అబద్ధికులు ఎక్కువ ఉన్నారు. అనగా దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన, అది దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి 10 మంది చనిపోయారండి. శిక్ష, అబద్ధం చెప్పిన శిక్ష. ఏమండి ఈవేళ అబద్ధికులు ఎక్కువ బయలుదేరారండి. ఏమండి ప్రభు నమ్ము మేడగట్టేస్తావు, రోగాలన్నీ తగ్గిపోతాయి, నువ్వు 100 ఏళ్ళు బతికేస్తావు. ఏమండి నరకం లేదు, పరలోకం ఏమీ లేదు, ప్రభు నమ్ముని మేడ మిద్దులు కట్టేస్తాను చెప్పి అబద్ధికులు ఎక్కువైపోయారు. అబద్ధికులు శిక్ష ముందు అని చెప్పారు. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరే. సత్యం చెప్పినోడు బ్రతికారండి, అబద్ధం చెప్పినోడు ఏమండి సమాచారం, వార్త, ప్రకటన, చెడ్డ ప్రకటన చేసిన వాళ్ళు చచ్చిపోయారు 10 మంది స్పాట్లో. మంచి సమాచారం చేసిన బ్రతికారు. సత్యం చెప్తే బ్రతుకుతారు ఆత్మలు, సేవకులు. సత్యం చెప్పాడు కావాలి. ఆ సంఘానికి సమాజానికి మేలు. అబద్ధం చెప్పాడు కావాలా, సమాజానికి సత్యం చెప్పాడు కావాలా? జరగాలని చెప్పాలి నాకు. సమాజానికి సత్యం చెప్పాడు కావాలా, అబద్ధం చెప్పాడు కావాలా? ఇప్పుడు అబద్ధం వల్ల మొత్తం సమాజం నాశనం అయిపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న 6,03,550 మంది నాశనం అయిపోయారు. వారితో నాశనం అయిపోయారు. సమాజం అబద్ధ సమాజం చర్చలో చచ్చిపోయారు. ఇద్దరే మిగిలారు. సత్యం చెప్పిన వాళ్ళు బ్రతికారు అని మాట. ఇవాళ మనం చాలా నేర్చుకోవాలి ఈ వాక్యంలో. సంఖ్యాకాండము 14:31. వీళ్ళు ఏమన్నారు? చెడ్డ సమాచారం బట్టి దేవుడి మీద శాపం ఎలా తిరిగిపడ్డారు. ఇక మా పిల్లలు, మా భార్యలు కూడా కొల్లబెట్టబడతారు, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చంపేస్తారు, మా పిల్లల్ని, మా భార్యను తీసుకెళ్ళిపోతారు అని చెప్పి సరిగారంట. వాళ్ళు చెడ్డ సమాచారం ఇది. 14:31. అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములో లోపలికి రప్పించేదను. అదిగోండి, ఎవరైతే చెడ్డ సమాచారం విని మా పిల్లలు, మా భార్యలు కొల్లబెట్టబడతారో, ఏమండి బానిసలు అయిపోతారో, నాశనం అయిపోతారో, అందుకే తీసుకొచ్చారు. నాకు సరిగారు కదా, మీరైతే నాశనం అయిపోతారు కానీ మీ పిల్లల్ని తీసుకెళ్తారు మీ ఆ దేశం. అది అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించేదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదరు. ఏమండి వాళ్ళు ప్రపంచ దేశం ఇస్తారంటే తృణీకరించారంటే వీళ్ళు తిరుగుబాటు చేశారంట. అందుకని నేను ఎవరన్నాడు ఆయన. ఇవాళ మన విశ్వాసము పరలోకం గురించి లేకపోతే ఎవడు మనకే? పరలోకం కావాలా, నరకం కావాలా? చెప్పండి. పరలోకం కోరుకోదు ఎవడు? పాలుదారి ప్రవృత్తి చేసేస్తాడు, మరి కోరుకోలేదంట. ఎవరన్నాడైతే ఏమండి? స్వతంత్రించి మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకోలేదరు. మీకు లేదు, మీ పిల్లలకి ఇస్తాను,
మీ పిల్లలు తీసుకెళ్తాను. వాళ్ళు చచ్చిపోతారు, మా వాళ్ళు అన్నావు కదా, మీ పిల్లలు తీసుకెళ్తారు, మీరు ఇక్కడ చస్తారు అని చెప్పి వారి కఠిన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎంతమంది అంటే 6,03,550 మంది ఆ యొక్క కాల్బలం వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ పెద్దలందరూ కూడా అరణ్యంలోనే నాశనం అయిపోయారు. ఏమండి, ఈ యొక్క 6,03,550 మందిలో ఇద్దరే వెళ్ళారండి. మంచి సత్యం చెప్పినోళ్ళు, మంచి వార్త చెప్పినోళ్ళు కాలేబు, యెహోషువ. 6,03,550 మందికి ఇద్దరు మిగిలారు అక్కడికి పాలుదే ప్రభుత్వ దేశానికి వెళ్ళడానికి. ఎంత జాగ్రత్త ఉండాలి దేవుడి దగ్గర మనం చెప్పండి. పర్లోకం మాట ఏమంటే పాలుదే ప్రపంచ దేశము ఏమంటే అక్కడికి వెళ్ళి శుభ్రంగా తిన్నా లోటు లేకుండా అక్కడ చనిపోతారు. పర్లోకం ఇంకా చావలేదు కదా. మరి ఆ దేశము ఎంతమంది వెళ్తాం? క్రైస్తవుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి క్రీస్తు సంఘం ఆలోచించుకోవాలి. ఎంతమంది పరలోకం వెళ్తారు? 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. ఇవన్నీ ఎన్ని రాశారు? 10 వచనాలు. పైన 10 వచనాలు ఎందుకు ఎవరికి రాశారట? సంఘం కొరకు, క్రైస్తవుడి కొరకు. వారికి దృష్టాంతములుగా అంటే వారు ఆ దేవుళ్ళని చూశారు, అనుభవించారు. దృష్టాంతములు వారికి సంభవించాయి, చూశారు, అనుభవించారు, తిరుగుబాటు చేశారు. వారు చూస్తూనే శిక్షలు అనుభవించారు, ఆ మేలులు పొందారు, తిరుగుబాటు శిక్షలు అనుభవించారు. సంభవించిన యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిన. ఎవరి గురించి రాయబడ్డాయండి? ఎవరి కొరకు? రక్షణ పొందిన వారి కొరకు. ఆయన లోకం కొరకు కాదు. చూద్దాం అదేంటో దృష్టాంతాలను చూద్దాం. 2 పేతురు 2:5-7 వరకు. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహు మరి 7 కాపాడెను. 2 పేతురు 2:5-7. మళ్ళీ ఎక్కడ సంగతి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఏమండి జల ప్రాంతం తీసుకెళ్ళిపోండి. పేతురు పత్రికలో వాళ్ళు తిరుగుబాటు చేశారు, జలప్రాంతం నాశనం అయిపోయారు అంటాడు అక్కడ. మరియు ఆయన పూర్వకాలంలో లోకం విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీద జలప్రాయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహు మరి 7 కాపాడబడేది. అది అక్కడ కూడా జలప్రాంతానికి తీసుకెళ్ళిపోండి ఈ యొక్క దృష్టాంతాన్ని. తర్వాత మరొక మాట చెప్తారు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వారికి నాశనం విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాడు. మళ్ళీ ఇక్కడ లోతు దగ్గర తీసుకొచ్చాడు. నోహు దగ్గర నుంచి నోహు దగ్గర ఎన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు ఆ జలప్రలయంలో. 80 మందికి మిగిలారు. కారణం నీతిమంతుడు లోతు తన కుటుంబాన్ని. ఇదంటే దృష్టాంతముగా ఏమండి ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో దాటిన ప్రజలు ఏమండి ఈ సంతానం లేకపోతే జరిగిన సంగతి చెప్తాడు. ఇశ్రాయేలు లేనప్పుడు సంగతి చెప్తున్నాడు. జల ప్రళయములో నాశనము. అబ్రహాము
లోతు చరిత్రలో నాశనము, సొదొమ గొమొర్రాలో దృష్టాంతములుగా వారు చూపిస్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఈ నోహు చరిత్ర, ఈ యొక్క లోతు చరిత్ర ఇశ్రాయేలీయులకి మా దృష్టాంతములు ఇచ్చారు. ఇశ్రాయేల్ చరిత్ర సంఘానికి చరిత్ర దృష్టాంతం ఇచ్చారు. ఎక్కడ తీసుకొస్తారు చూడండి. యోధా పత్రిక 7వ వచనములో ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలో వాటి చుట్టుపక్కలనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడింది. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదలు జలప్రళయంలో చనిపోయారు. ఏమండి? సొదొమ గొమొర్రా కాల్పులో చనిపోయారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో మొత్తం 6,3,550 మందితో పాటు ఉన్న ప్రజలు చనిపోయారు. వీళ్ళందరూ చనిపోయి అక్కడితో అయిపోతుందంట. నిత్యాగ్ని దండనగా అనిపిస్తారండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా. అది దృష్టాంతం. ఈవేళ క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చనిపోతే అయిపోలేదు, అగ్ని ఉందా అంటేనే ఏముందా? అగ్ని ఉందా అని చెప్పాడు ఇక్కడ. మళ్ళీ ఈ మాట అంతా చెప్పండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వారి చుట్టుపక్కలనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించచ్చు. ఈ మాట అర్థమైందా రఘు? ఏంటంటే సొదొమ గొమొర్రా ఏమయ్యండి? చిన్న సొదొమ గొమొర్రా కాలిపోయారు. అప్పటికప్పుడు మొత్తం కాలిపోయారు. బూడిదైపోయింది. అక్కడితో అయిపోయిందా శిక్ష? అవ్వలేదు అన్నాడు ఇక్కడ. అదే నిత్యాగ్ని దండన పొందుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ నిత్యాగ్ని దండన ఉన్నారంట. అంటే అగ్ని జ్వాలలో నిత్యాగ్ని దండన అనుభవించచ్చు. అదే ఇది దృష్టాంతం. ఇవాళ మనకు దృష్టాంతం ఏంటి? ఏదో కారణం చచ్చిపోతే అక్కడితో అయిపోలేదు, ఆత్మ కాలుతుంటుందని చెప్పడం అది దృష్టాంతం. ఆత్మ కాలుతుంటుంది, వంచబడిన ఆ దృష్టాంతం అనే మాట ఎంత దూరం తీసుకెళ్ళిపోయి చూడండి. అంటే చనిపోతే అక్కడితో అయిపోలేదని శిక్ష. ఆత్మ కూడా చనిపోతే అక్కడితో అయిపోలేదు. అది అక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం. 11వ వచనం అండి. మళ్ళీ 11వ వచనంలోనే రోమా 15:4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఏమండి? జలప్రళయం కాడి నుంచి రోమ 15:4 ఏమండి? జలప్రళయం దగ్గర నుంచి ఇశ్రాయేలు నుంచి శిక్షలన్నీ కూడా మనకు బుద్ధి కలుగుంటే వ్రాయబడ్డాయంట. క్రైస్తవుడికి, సంఘానికి, క్రీస్తు సంఘానికి పాత నిబంధన చరిత్ర అంతా మనకు బుద్ధి కలుగుంటాయంట వ్రాయబడి ఉన్నవి. వ్రాయబడిన సంగతి నమ్మాలి, వ్రాయబడిన సంగతిలే నమ్మాలి. 12వ వచనం 10-12 తాను నిల్చున్నానని తలంచు ప్రతివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలను. అది ఇప్పుడు ఇవన్నీ కారణాలు బట్టి విశ్వాసంగా మనం నిలబడి ఉన్నాం, నడుస్తున్నాం. పడిపోకుండా, అవిశ్వాసులుగా పడిపోకుండా చూసుకోవాలట. రోమపత్రిక దానికి వాక్యం 11:20. రోమపత్రిక 11:20 నిలబడి ఉండాలంట.
నడుస్తూనే ఉండాలంట, పడిపోకూడదంట, వెనక్కి వెళ్ళకూడదంట. అది మనకి వేళ. నిలుచున్నానని తలంచు ప్రతివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. రోమ 11:20 వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి. బడితేరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. కానీ కొంతమంది అవిశ్వాసం ద్వారా నాశనం అయిపోతారంట రక్షణ పొందిన వాళ్ళు. కొంతమంది విశ్వాసంలో నిలకడగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారంట, నిలబడిన వాళ్ళు. నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. రోమ సంఘానికి రాస్తున్నాడు ఆయన. కొరింథీ రోమియోలు రాసిన సంఘానికి రాస్తున్నాడు. క్రీస్తు సంఘాన్ని నువ్వు నిలబడి ఉన్నావు. గది వెంపక భయపడుము. ఏమంటకూడదని క్రైస్తవుడికే గర్వం. ఒక శాపం నాకు అంతా తెలుసు, ఏమంటే క్రైస్తవుడు నాకు అంతా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదని. శాపను దేవుడు లేకపోతే నాకు అన్నీ ఉన్నాయి, దేవుడితో పని ఏంటని, ప్రార్థన ఆరాధన నాకు పని ఏంటని గర్వంగా ఉన్నామనుకోండి. గర్వింపక భయపడు. విశ్వాసం బట్టి నిలుచున్నాం, మంచిదే. గర్వింపక భయపడు. విశ్వాసం నడిచేవాళ్ళు మనకి ఏమనకూడదంటే తొలగిపోయారు, అలా నాశనం రెడీగా ఉన్నారు. మరి నిలిచినాం కాదు విశ్వాసంలో, మనం ఏం చేయకూడదంటే గర్వింపగా దేవుడికి భయపడి తీసిన ప్రయాణం చేయాలంట. గర్వం ఉంటుంది క్రైస్తవుడికి. విశ్వాసగా మన ప్రార్థన జీవితం కలిగి వాక్యం తెలిసి, ఏమండి కొంచెం ఏదో మేలు ఉంటే కొంచెం గర్వం వస్తుందంట. దేవుడికి భయపడితే విశ్వాసం కాపాడుకోవాలి. సామెతలు 28:14 నిత్యము భయము కలిగి. అదే ఎప్పుడంటే నిత్యము, ఇదో వారం ఆదివారం ఒకరోజే కాదు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. 28:14 నిత్యము భయము కలిగి. 28:14 సామెత. ఎప్పుడైనా భయం ఎప్పుడైనా దేవుడి పట్ల నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయము కఠినపరుచుకునేవాడు కీడులో పడును. విశ్వాసం అంటూ హృదయాన్ని కఠినంగా చేసుకున్నట్టయితే సంఘం పట్ల, సేవకుల పట్ల, సహోదరు పట్ల, కుటుంబం పట్ల కఠినంగా ఉంటే కీడులో పడిపోతాం. చూసుకోండి ఆలోచన. ఎక్కడ పడతామంటే గర్వము కానీ, ఏమండి హృదయ కాఠిన్యం కానీ ఎంత మాత్రము దేవుడికి ఇష్టమైంది కాదు. 13వ వచనం. ఏమన్నాడు? సాధారణ మనుషులకు స్వాతం తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినందుకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహించగలుగుటకు ఆయన స్వాతంతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయండి. ఇక్కడ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరంటే శోధన వచ్చిందా, నీకు శోధన వచ్చిందా అన్నాడు. సాధారణంగా మనుషులందరికీ వచ్చింది. జ్వరం వచ్చిందా? ఏమండి జ్వరం నీకు తెలిసిందా? ఇంకో వ్యాధి వచ్చిందా? ఆర్థిక సమస్య ఉందా? ప్రమాదం అయిందా? ఇవన్నీ సాధారణంగా ఇతరులకు వచ్చినట్టు వచ్చింది. నీకు దేవుడు నమ్మినందుకు నన్ను ఏం చేశాడు దేవుడు అని అనకూడదు. సాధారణంగా మనుషులు శోధన తప్ప మరేది మీకు సంభవించలేదు. అయితే భక్తికి ఏంటి లాభం? ఎందుకు దేవుడు దేవుడు నమ్మదగిన వాడు. నమ్మచ్చాడు దేవుడిని, నమ్మదగిన వాడు. మరి
ఆ స్వాదన వచ్చినప్పుడు ఆఫ్ చేస్తాడంట. ఆఫ్ చేసేవాడు కావాలి. అదే భక్తి జీవితం. చూద్దాం అదేంటో. మొదటి దినవృత్తాంతాలు 21, మొదటి దినవృత్తాంతం 21, 14, 15. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా, ఒక సంఘటన అండి. ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చారు. ఏమండి, దావీదు తన సొంత నిర్ణయం తీసుకున్నాడట. దానివల్ల దేవుడు దేవతలు వచ్చేసిందండి. కట్నం యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులు 70,000 మంది చచ్చిపోయారండి. చచ్చిపోతారు. ఇక మనతో కరోనా చాలా చచ్చిపోతున్నారు వరుసగా. అలా చచ్చిపోతున్నారు. అప్పుడు 70,000 మంది అయిపోయారంట. యెరూషలేము నాశనం చేయడానికి దేవుడు ఒక దూతను పంపాను. ఆ దూత వచ్చి ఏమండి యెరూషలేము మీద నిలబడి కత్తేసుకుని దూతను పంపాను. అతడు నాశనము చేయబోచుండగా, అప్పటికే నాశనం ప్రారంభమైందండి. 70,000 మంది కూలిపోయారు. యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపము నుండి నాశనము చేయ దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యిని ఆపుమని సెలవేయగా. ఆఫ్ చేసేవాడు కావాలండి. విశ్వాసకి ఏముంది? ఏమండి, కష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేసేవాడు కావాలి ముందు. అదే ఆ 11వ వచనంలో ఉంటా. స్వాదం వచ్చినప్పుడు ఏమండి చదువుతాం చూడండి. మళ్ళీ సాధారణంగా మనుషులకు స్వాదం తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. ఏమండి, మీకు దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినట్టుకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు అంటే ఆఫ్ చేస్తాడనమాట. సాధన వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ఆఫ్ చేస్తాడంట. మరి ఆయన నమ్ముకున్నాం కదా, అది అన్నిటికీ లేదు. ఆఫ్ చేశాడు. ఇక్కడ దావీదు భక్తుడు అసలు దేవుడి ప్రజలు కష్టం వచ్చేసింది, చచ్చిపోతారు వర్షంటే. దేవుడు చూశాడు, దేవదూత అన్నాడు, ఆగు విజయ్ వెనకదే అన్నాడు. ఆఫ్ చేసేవాడు కావాలి. ఏం కావాలంటే ఇప్పుడు ఏం చేశాడు? అందరి గారు ఏం చేయాలి? మీకు అదే అట్లా విశ్వాసకి ఉన్న బలం ఏంటి? కష్టాన్ని, వ్యాధిని, బాధను ఆఫ్ చేసేవాడు కావాలి ముందు. ఏమండి, అప్పుడు ఇక్కడ అన్నాడు, ఆ దూతను పంపాను, అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం నుండి నాశనము చే దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యిని ఆపమని సెలవేయగా. ఏమంటే కష్టంలో మన బుర్రంతా పాడైపోయి నేను నా బ్రతికేంటి అన్నప్పుడు నేనున్నాను అనే దేవుడు. కష్టం నాకు ఎవడో సాధారణ బా అనుకుంటుకోక చాలును అని ఆదేశవాడు అన్నాడు. అది నమ్మకం. ఇప్పుడు నీ చెయ్యిని ఆపమని సెలవేగా ఆ దూత యెబూసీయుడైన వర్ణాను కళ్ళ వద్ద నిలిచాను. ఆగిపోయింది. ఏమండి, ఆ మరణ ఘోష ఆగిపోయింది. మరణ ఘోష 70,000 మంది ఆగిపోయింది. దేవుడు ఆప్ చేస్తాడు. కొరింథీ పత్రిక 10:13 చెప్తా ఆప్ చేస్తాడు అంటున్నాడు. తర్వాత దాన్ని తప్పిస్తాడు. మళ్ళీ ఆయన తప్పించాలి, మార్గం చూపించాలంట. సామెతలు 14:32 అపాయము రాగా భక్తిహీనుడు నశించను. అపాయాన్ని వచ్చినప్పుడు దేవుడు నమ్మని వాడికి అది ఇంకా తీవ్రమైపోతాడు. ఆదుకున్న వాళ్ళు ఉండరంట. అపాయము రాగా భక్తిహీనుడు నశించను, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలుగును. అందుకే మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము, తోడు, దీవెన, కాపుదల.
నీతిమంతుడికే. అదే క్రైస్తవ జీవితం. భక్తిహీనుడికి అయితే నాశనమే, కష్టంలో ఇరుకుపోటు నశించిపోవాల్సిందే. అది భక్తుడికి నీతిమంతుడికి అయితే ఆశ్రయం కలుగును. సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితముగా నుండును. సంఘంలో ఏముందండి? ఏమండి? యెహోవా నామము బలమైన దుర్గం అంట. అది ఎక్కడ ఉన్నప్పుడు ఆ బలమైన దుర్గం ఏది? ఆయన సంఘము. అందులో ఉంటే సురక్షితముగా ఉండును. ఆత్మకి క్షేమమే, శరీరానికి క్షేమమే. ఆత్మకి క్షేమమే, శరీరానికి క్షేమమే. యెహోవా నామము బలమైన దుర్గము. ఎక్కడున్నాం అనుకుడు? యేసు నామం పైన ఆదివారం ధ్యానించాం. యేసు నామము బలమైన దుర్గము, ఆయన సంఘము బలమైన దుర్గము, అందులో సురక్షితంగా ఉండును. యాకోబు 1:12-15 చదువుతాం. యాకోబు 1:12-15 వరకు. శోధన వచ్చినప్పుడు ఎలా ఉండాలి భక్తురాలు? శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏమండి? శరీరానికి క్షేమమే. యాకోబు 1:12-15. శోధన చూసి సహించుకోవాలని దేవుడు తిరుగుబాటు చేయకూడదంట. దేవుడు ఏం చేశాడు? నాకు ఎందుకు నేను నమ్మాను, ఎందుకు భక్తులు పొందాను, నన్ను ముంచేశారు అంటుంటే ఒకసారి విశ్వాసులు. యాకోబు కొంతమంది ఒకసారి నన్ను ముంచేశారు అంటారు. భక్తులు పొందినోళ్ళు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ముంచేశారు అంటారు. అలా సరుగుడు కాదండి, తిరుగుబాటు కాదు, సహనం అంట. శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధన నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. ఆత్మకే మేలుంది, శరీరానికి కుటుంబానికి మేలుంది. వచ్చుకుంటే సహనము. క్రైస్తవుడు సహనం కలిగి ఉండాలి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు. అంటే ఎవరికి కీడు చేయడు దేవుడు. ఆయన ఎవరిని శోధింపడు. దేవుని వల్ల శోధన రాదండి. దేవుని వలన శోధన రాదండి. శోధింపబడడు. ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. అదిగోండి, మన కష్టం, క్రైస్తవుడు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎలా చేశాడు, నేనే దొరికానా, వాళ్ళు బాగున్నారు, నేను బాగోలేదు, దేవుడు నాకేం చేశాడు అన్నావా, అయిపోయాను. ఎలా ఉండదు చూడండి. నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. దేవుడు నాకు ఈ కష్టం పెట్టి అనకూడదు అంటాడు. ప్రతివాడు మరి శోధన ఎలా వస్తుంది? దేవుడు వాళ్ళు రాదని చెప్పేశారు. ఎలా వస్తుంది? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కలుపబడిన వాడే శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. శోధన ఎలా వస్తుంది? మనకి కష్టం ఎలా వస్తుంది? ఆర్థిక సమస్యలు ఎలా వస్తాయంటే దురాశ. ఏంటంటే దేవునికి విరోధమైన సంగతులు. ఏమంటే విగ్రహారాధన, వ్యభిచారము, వ్యసనము, దురాశ, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన సంగతులు. కష్టం ఎలా వస్తుంది మనకంటే దురాశ వల్ల అంటండి, దేవుడి వల్ల కాదట. ఎంత స్పష్టంగా చూసారా? ఎన్ని నేర్పిస్తున్నాడు దేవుడు మనకి. ఆఖరి మాట 10:14 వచ్చిన. కాబట్టి నా ప్రియ సహోదరులారా, విగ్రహాలను దూరముగా పారిపోండి.
విగ్రహాలు దూరంగా పారిపోండి. రోమపత్రిక 23, 24, 25 వరకు. రోమపత్రిక 1:23 నుంచి 25 వరకు. వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. దేవుణ్ణి ఈ విగ్రహాలుగా, ఈ బొమ్మలుగా మనుషులు మార్చాడంట. ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి, ఇదిగోండి దేవుడు ఎదురుకుండా కనపడాలని విగ్రహం చేసుకోవడం కూడా దురాశలు అంటండి. దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. విగ్రహాలను ఏంటండి? అపవిత్రత. అట్టి వారు దేవుని సత్యములు అసత్యములు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. సృష్టి పూజ అంటే విగ్రహారాధన, వ్యభిచారము, లేకపోతే జారత్వము, వ్యసనము, ఏమండి దురాశ, ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలండి. సైతానికి దొరికేసే పాపాలు, సైతానికి దొరికేసే పాపాలు ఇవి. దురాశ పాపం అండి. మొదటి దశలోని పత్రిక 4:7-8 వచ్చినారు. పరిశుద్ధులకుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఏంటంటే విగ్రహారాధన అంటే ఏంటి? అపవిత్రులు. లోకమంది ఎలా ఉన్నారు? మొదటి దశ 4:7-8. ఎక్కడ దేవుడు ఎందుకు పిలిచాడండి? సువార్త ఎందుకండి? శిలువ మరణం ఎందుకండి? పరిశుద్ధులుగా చేయను ఎందుకంట? పరిశుద్ధులకే దేవుడు మనం పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. విగ్రహారాధన ఏంటండి? అపవిత్రత. కాబట్టి ఉపేక్షించేవాడు మనుషులు ఉపేక్షింపుడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడిని ఉపేక్షించుచున్నాడు. క్రైస్తవుడు ఏమండి రక్షణ పొంది మళ్ళీ విగ్రహానికి వెళ్తే దేవుడిని విడిచిపెట్టేది లెక్కంట. మనుషుని మాట కాదు, దేవుడి మాటనే విడిచిపెట్టేయడు, దేవుడిని విడిచిపెట్టి లెక్కంట. మరి మన విగ్రహానికి వెళ్తే, మన విగ్రహానికి వెళ్తే మళ్ళీ మనకు విగ్రహారాధన అవసరం అండి? అవసరం లేదండి. మొదటి యోహాను 1:7 ఎలా పవిత్రపరచబడ్డాం? అపవిత్రులైన మనం కూడా రక్షణ అపవిత్రులమే, పరిశుద్ధులం కాదండి. అపవిత్రులైన మనము ఎలా పవిత్రపరచబడ్డాం? మొదటి యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. క్రైస్తవుడు అంటే ఎవరండి? ఇప్పుడు అపవిత్రుడా పవిత్రుడా? దేనిలో? క్రీస్తు రక్తములో, ఆయన శిలువలో చిందిన రక్తములో పవిత్రుడు. ప్రతి పాపము నుండి. ఆ పాపం ఏంటి? ఏమంటే సృష్టి పూజ అంటే విగ్రహ పూజ, ఏమంటే వ్యభిచారము, ఏమంటే జారత్వము, విగ్రహారాధన, తర్వాత వ్యసనము, తర్వాత దురాశ, ఈ పాపాలండి. ఇవన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడుగుతున్నాడు ఆయన. కడగబడ్డాం, మళ్ళా వెనక్కి వెళ్ళొద్దు అనే విషయాన్ని ఇక్కడ. కాబట్టి నా ప్రియ సహోదరులు, విగ్రహారాధన దూరముగా పారిపోండి అంటే అర్థం ఏంటంటే విగ్రహారాధన అపవిత్రము. అపవిత్రకి అప్పగించేసాడు దేవుడు. చేసుకో, విగ్రహాలు కావాలో చేసుకో, సృష్టి పూజంతా చేసుకో, నువ్వు పరిశుద్ధత నేను చేయడానికి రక్తం చిందించాను, వచ్చి కడుక్కో, లేకపోతే అక్కడ ఉండు, లేకపోతే అపవిత్రుడే ఉండు.
పవిత్ర బస్సుకు రక్తం చిందించారు రా. అదే సువార్త, అదే మీ అందరూ వందనాలు. వచ్చే వాక్యాలు రేపు వచ్చే